నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా, నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. మంచిది. దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుకుందాం. ఇంకా మరి పిలువం పేర్లు ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందే. ముందు సోను వచ్చి చదువుతారు, తదుపరి వచ్చి ఎక్కడ చదువుతున్నారో చెప్పాలి. పరీక్ష మీకు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు. మత్తయి 21:1-17 చదువుతాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అని ఎడగా అవి ప్రభువునకు కావలసి ఉందామని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టల దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక.
సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండేది. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహమును ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమును వారి పీఠములను పడద్రోసి నా మందిరమును ప్రార్థన మందిరము అనబడనని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారిని నేను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేక వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనతో అడిగి, అందుకు యేసు వినుచున్నాను అనును. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతానీయుకు వెళ్ళి అక్కడ బస చేసింది. దేవుని పరిశుద్ధ ముందుగా దేవాదేవుడికి వందలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం పాస్టర్ గారికి వందలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘంతో కూర్చున్న వాళ్ళందరికీ వందలు చెల్లించుకుంటున్నాను. మార్క్స్ వార్త నుంచి 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుతున్నాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అనే గ్రామంకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామంకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఒక గాడిద పిల్ల కనబడింది. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పి తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపడని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధుల్లో ఇంటి బయట తాళవాకిటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చుని ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చారు. వారు ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకలు తమ బట్టలు దారి పొడుగును పరిచిరి. కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు విడుచున్న వారు వెనక వచ్చుచున్న వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెడి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం నిందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళాను. దేవుడిని పరిశుద్ధంగా జ్ఞానించను గాక. లోకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 48 వరకు చదువుతున్నాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెతనియా అనే గ్రామంలో సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడదు. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పడని చెప్పి వారిని పంపాడు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదన్నది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారిపొడుగునా పరిచిరి.
ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరుకుంటున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలుచుండని అని దినములు వచ్చినని చెప్పారు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గ్రొక్క చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధానులను ఆయన నాశనము చేయి చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనకు హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కనుక ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి దేవుని నామమున అందరికీ వందనాలండి. 4వ వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు. మర్నాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చేవాడు వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకం తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధుల నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయిదని చెప్పుకొని మంచిది. 4 పిల్లలను బట్టి ఒక వందనాలు చక్కగా ఏ తప్పులు లేకుండా స్పష్టంగా చదివిన బిడ్డలను బట్టి వందనాలు. అంటే వారికి ఉన్న భయం పోవాలి అన్న ఆలోచన దేవుని మహాకృపను బట్టి చక్కగా దేవుని వాక్యం మనందరం తల ఉంచుదాం. స్త్రీలో ఒకరు, పురుషుల్లో ఒకరు ప్రభువును స్తుతిద్దాం. ఈ వాక్య భాగాలను బట్టి ప్రభువున 3 భాగాల్లో కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా గాడిద పిల్లను ఎతికి యెరూషలేము వీధుల గుండా వెళ్ళిన సంగతులు 4 సువార్తీకులు వివరిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న విషయాలను కూడా వారు మనకు గుర్తు చేశారు కదా. మనం క్షుణ్ణంగా కనుక చదివితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని, వాటిని విప్పండి. వాటిని అంటే 1 2 గాడిద పిల్ల 2 ఉన్నాయి అక్కడ. మరలా నిత్య సువార్తలు ఏముందంటే ఏముంది, గాడిద పిల్ల అని రాయబడింది. లూకా సువార్తలు కదా, మార్కు సువార్తలు గాడిద పిల్ల
మరొక మాట రాయబడి ఉంటుంది, దాని మీద ఇప్పుడు ఎప్పటికీ ఎవ్వరూ దాని మీద కూర్చోలేదు. అది నాకు కావలసి ఉన్నది అని జ్ఞాపకం చేశారు. తర్వాత యోహాను సువార్తలో కూడా కొన్ని మాటలను మనం గుర్తు చేసుకోవచ్చు కూడా. 13వ వచనాన్ని, వారు ఖర్జూరపు మట్టలో గాడిద ముందు వారు ఏం చేస్తున్నారట, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొనబోయి జయము, ఆయనకు జయము అని జయోత్సవం చేస్తూ ప్రభు ముందుకు సాగాడు. యెరికో నుండి యెరూషలేము దేవాలయములోనికి ఆయన వెళ్తున్నాడు. ఇది ఒక సంఘటన. 4 సువార్తలు కూడా 4 రాశారు. మనం గమనించాలి ప్రియులారా, గాడిద అపవిత్రమైన జంతువా, పవిత్రమైన జంతువా? అది యాక్చువల్గా ఆ పాత నిబంధనలో యూదుల ఆచార ప్రకారంగా గాడిద కానీ గాడిదను తోలుకొని ఎవరైనా యెరూషలేముకు వస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. భయంకరమైన పరిస్థితి. అది అపవిత్రమైనది. ఎందుకు అపవిత్రమైనది అంటే డెక్కలు చీలలేదు, తర్వాత నెమర లేయనిది. అలాంటి అపవిత్రమైన జంతువు పవిత్రమైన ప్రభువు దాని మీద ఎందుకు కూర్చోవలసి వచ్చింది? కూర్చోవడమే కాదు, యెరూషలేము దేవాలయంలోనికి తీసుకెళ్తున్నా. ఆలోచన చేద్దాం. ప్రభు యొక్క ప్రణాళికలు ఏ మానవునికి అర్థం కావు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. ఎందుకు ఆ కార్యము ప్రభు చేయవలసి వచ్చింది? ఎందుకు గాడిద పిల్లను ఆయన ఉపయోగించుకోవలసిన పరిస్థితి ఏర్పడినది? గాడిదే అపవిత్రమైన జంతువు, సమాజంలోనికి వచ్చేది కాదు. అపవిత్రమైన దాన్ని కళేబరం కూడా ముట్టుకోకూడదు అని పాత నిబంధన స్పష్టంగా. అలాంటిది ఎవరికి కావాల్సింది? అది బయట కట్టబడింది. గాడిదను ఎప్పుడు వాకికి బయట కట్టేస్తారు. మనకు తక్కువ, కానీ తెలంగాణలో, హైదరాబాద్ ఎక్కువ గాడిదలు ఉంటాయి. దేనికి ఉపయోగిస్తారంటే బరువులకు ఉపయోగిస్తారు. ఆ మధ్యప్రదేశ్ బార్డర్లో కూడా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ ఏరియాలో గాడిదలను ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకంటే బరువులు స్మగ్లింగ్ చేస్తారు, రైస్ కానీ ఇంకా మిగతా వస్తువులు. మేము అప్పుడు మధ్యప్రదేశ్ ఆ బార్డర్లో తిరిగినప్పుడు వాటిని కూడా మేము చూసాం. చాలా బరువు మోస్తుంది. ఎంత బరువు అయినా కానీ నేను ఉన్నాను అంటది. దానికి ఒక కాపర్ ఉండడు. ఉంటారమ్మా? అది ఎట్లా పడితే అక్కడనే తిరుగుతుంది. దానికి కాపర్ తెలియదు. అందుకనే యెషయా ప్రవక్త కూడా ఒక మాట పలికాడు. ఏం పలికాడు? ఎద్దు తన కామంతిని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి. ఏ దొడ్డో, ఏ యజమానో దానికి బాగా తెలుసు. అంటే అలాంటిది అది. దాని జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు ప్రభువుకు కావలసింది. కట్టబడింది, విప్పారు. ప్రభు దగ్గర తోలుకొని రాగానే దాని మీద బట్టలు వేశారు. నడుస్తుంటే దానికి ఘనత కలిగింది. ఏంటి ఘనత అమ్మా? బట్టలు పరిచారు, మట్టలు కొమ్మలు నరికి పరిచి దాని మీద నడిపిస్తున్నారు. కారణం దేవుడు పిల్లరా గుర్తించుదాం.
అపవిత్రమైన దానిని ప్రభు ఎందుకు యెరూషలేము దేవాలయానికి తీసుకొని రాగలుగుతున్నాడంటే, అపవిత్రమైన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మానవుణ్ణి బ్రతికించుటకు. ఎవరినండి? అపవిత్రంగా జీవిస్తున్న మానవుని బ్రతికించుట కొరకు దేవుడు అపవిత్రమైన జంతువును వాడాడు. హల్లెలూయా చెబుదామా? ఏం వాడాడు? జంతువును వాడు. ఎక్కడికి వాడు తీసుకొని వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళడానికి కూడా వీలు లేని జంతువు అది. కానీ ప్రభు దాన్ని వాడుకున్నాడు. దీనికి సూచన ఏమిటంటే, అపవిత్రమైన మానవుడు, దేవునికి దూరస్తుడైన మానవుణ్ణి దేవునికి దగ్గరగా చేయుటకు ఆయన రాజు అని దేవుడి వాక్యంలో ఉంది. రాజు గుర్రం మీద రావచ్చు. ప్రవచనాలు ఉన్నాయి. జకర్యా 9:9 చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండండి, మీ రాజు నీతిపరుడును. చూసారా? దీనుడై గాడిదను, గాడిద పిల్లను. రాజు అంటే రాజు దేని మీద వస్తాడమ్మా? గుర్రం మీద రావాలి, లేక ఒక ఏనుగు మీద రావాలి, లేకుండా ఒక రథం మీద రావాలి. కానీ ఈ రాజు ఎలాగొస్తున్నాడు? గాడిదయో గాడిద పిల్లను. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకని ఈ మాట, ఎందుకు గాడిదను దేవుడు వాడుకున్నాడంటే, మనందరినీ కూడా ఆయన పవిత్ర పరచుటకు. అందుకని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవాలయాన్ని చూడగానే ఆయన ఏడ్చెను అన్న మాట రాయబడింది. ఎందుకు ఏడ్చినాడు? ఎందుకు ఆయన ఏడవలసిన పరిస్థితి ఏర్పడింది? అది ప్రార్థన. ప్రవక్త కూడా, యెషయా ప్రవక్త అంటారు, ఇది సకల జనులకు ప్రార్థన, సమస్త జనులకు. ఇది అన్యులని కానీ, హిందువులని కానీ, మహమ్మదీయులని కాదు కానీ, సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరం అనబడింది. కానీ ఈ ప్రార్థనా మందిరంలో మీరు ఏం చేస్తున్నారు? వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు. వ్యాపార కేంద్రం కాదు ఇది. సకల జనులకు ఆరాధన చేసుకుంటకు, ప్రార్థన చేసుకుంటకు, ప్రభు నామాన్ని స్తుతులు చెల్లించుటకు, ఆ ప్రభువును గణపరచుట కొరకు ఏర్పాటు చేయబడిన మందిరాన్ని మీరు దోచుకునే దొంగల గుహగా, సంత మార్కెట్ లాగా చేశారు. దాన్ని చూసినప్పుడు ప్రభు ఏం చేశాడట? ఏడ్చెను, కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చాడు. ప్రియులారా, దేవుని పిల్లలు, దేవుని మందిరాన్ని దేవుని మందిరంగా వాడాలి. కానీ అది దొంగల గుహగాను, రెండవది వ్యాపార కేంద్రముగాను, రూకలు మార్చేవాను, గుహల వ్యాపారం కేంద్రంగా మందిరాలు ఉండకూడదు. అది ప్రభుకు ఇష్టమైనది. అందుకనే ప్రభు ఆ స్థలాన్ని, ఆ ప్రజలను చూసి ఏడ్చాడు. ఏడవటం కాదు, ప్రభుకు కోపం కూడా. కోపం వచ్చి ఏం పట్టుకున్నాడు? కొరడా పట్టుకున్నాడు. వాళ్ళందరూ విప్పాడు, వెళ్ళగొట్టాడు. దేవుడు తన పనిని తాను జరిపించుకొని తిరిగి మళ్ళా వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. కనుక దేవుడి పిల్లరా, రాజు కుమారుడు అయిన, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మహిమపరిచే రోజు అది. ఎవరిని మహిమపరిచాడు? కుమారుణ్ణి. ఆయన కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చిన ప్రభు మహిమపరచబడ్డాడు. అందుకని యెరూషలేము వీధుల గంట వస్తుంటే చంటి పిల్లలు ఏం చేశారట? స్తుతించారు. మత్తయి సువార్తలు మనం చూద్దామా? మాట కనపడుతుంది. 1:21 అధ్యాయం 16-17 వచ్చిన ఆ మాట ఉంది కదమ్మా. ఆయన అడిగిరి, వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు
ఆ నోట ఏమొస్తుందట? స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ వస్తుంది. ఆయన వెళ్తుంటే చిన్నపిల్లలు గంతులు వేశారట. ఏం చేశారు? గంతులు వేశారు. సంతోషంగా ఉన్నారు, ఆనందించారు. ఎందుకు? రాజు వస్తున్నాడని. అలాగే మన పిల్లలు కూడా 2-3 వీధుల్లో తిరిగి యేసయ్య రాజు అని కేకలు వేశారు. ఎందుకు ప్రియులారా? వాక్యం నెరవేర్చుంది. దేవుని వాక్యం నెరవేర్చబడాలి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వద్ద ఒక మాట, 2వ వచనాన్ని చూద్దాం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని ఏం చేస్తాడట? స్థాపిస్తాడు. ఇది చంటి బిడ్డల పండుగ. ఏ పండుగ? జయోత్సవం పండుగ. మనందరూ జయోత్సవం పండుగ చేసుకుంటున్నాం. మనకంటే ఎక్కువగా ముందుగా మన పిల్లలు చేశారు. దేవునికి స్తోత్రాలు చెబుదామా? చంటి పిల్లల యొక్కయు స్తుతులు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఒక దుర్గాన్ని ఆయన స్థాపించాడు. అందుకని ఆయన వస్తూ ఉండగా ఎరుకో నుండి యెరూషలేముకు వస్తూ ఉండగా, ఆయన గాడిద పిల్లని వెక్కి వస్తూ ఉండగా, పిల్లలు, శిష్యులు, పెద్దలు ఆయనను ఏం చేశారట? స్తుతించారు, స్తోత్రాలు చేశారు, స్తోత్ర గీతాలు పాడారు. కనుక మనం కూడా స్తోత్ర గీతం పాడాలి. పిల్లలే కాదు, ఇక్కడ శిష్యులు చేశారు. చూద్దామా ఒకసారి? లూకా సువార్త 19వ అధ్యాయంలో 37వ వచనాన్ని చూద్దాం. ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు కూడా ఏం చేశారమ్మా? సంతోషించారు. చంటి పిల్లలే కాదు, 2వ గుంపు కనబడుతుంది మనకి. ఏ గుంపు అది? శిష్యుల గుంపు. ఆయన 33.5 సంవత్సరాలు వెంబడించారు, తిరిగారు, అది వేరే సంగతి. కానీ ఈరోజు మా గురువారు లేక మా నాయకుడు, మా అధిపతి, మా ప్రభు గాడిద పిల్లనెక్కి ఆ యెరికో నుండి యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు కనుక శిష్యులందరూ ఏం చేశారట? సంతోషించుచు. ప్రభు పేరట వచ్చు రాజు. ఇక్కడ ప్రభు అన్నారు, 2వ మాట రాజు అన్నారు. రాజుకున్న వాహనం ఏంటమ్మా? గాడిద. రాజుకు ఒక గుర్రం ఉండాలి, లేకపోతే ఏనుగు ఉండాలి, దానికి అంబారి కట్టాలి, వెనక ముందు ప్రజలు నడవాలి. కానీ ఈ రాజు గాడిద పిల్ల మీద కూర్చొని వస్తుంటే శిష్యులు కూడా మా రాజు, మా ప్రభు స్తుతింపబడునుగా కానీ వారు కేకలు వేశారు. 2వ పండుగ ఎవరికి పండుగ అయింది ఆ రోజు? శిష్యులకు పండుగ అయింది. మొట్టమొదటి పండుగ ఎవరికి? పిల్లలకండి. అందుకే మనకంటే ముందు పిల్లలు వెళ్ళి దేవుని స్తుతించారు. 2వ పండుగ ఎవరికట? ఈ జయోత్సవం పండుగ శిష్యులకు. శిష్యులంటే ఆయన వెంబడించిన వారికి, ఆయనతో నడిచిన వారికి, ఆయనతో ఉన్నవారికి పండగ ఇది. ఈ పండగ దినాన్ని వారు ఎలాగా గుర్తు చేసుకున్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వస్తే జ్ఞాపకం చేసుకుందామా? 2వ అధ్యాయం. అమ్మా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను దూషణ నేను ఎరుగుదును, భయపడకుము, ఇదిగో మీరు భయపడకండి, మీలో కొందరిని సాతానుగాడు తన వశము చేసుకుంటాడు. కనుక మీరు సంతోషించాలి. యోహాను 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మీరు ఎలా బాబు సేన సమూహము విని వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. చాలమ్మా, ఏం పట్టుకున్నారు వాళ్ళు? ఇది ఖర్జూరపు చెట్టు పండగ. ఏ పండగ?
జయోత్సవ పండుగలో ఈ 3వ భాగాన్ని గుర్తు చేసుకోండి. ఈ పండుగను ఆచరించే ప్రజలందరూ ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు? మీ రాజు వస్తున్నాడు, మీ ప్రభు వచ్చాడు. దేనికి సంతోషించాలంటే ఈ ఒక దినము ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని ధవళ సింహాసనం దగ్గర ఉన్న ప్రభువును ఏం చేస్తావు? స్తుతిస్తావు. ఆ స్తుతికి సూచనగా ఈ దినాల ప్రజలు కూడా వేలాది మంది ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుకు స్వాగతము. ఈ మట్టే పట్టుకొని ప్రభుతో ఉంటాము. ఎక్కడుంటాం? ఏ వస్త్రము? తెల్లని వస్త్రాలు, కల్మషము లేని జీవితంతో సంతోషంతో ప్రభు దగ్గరికి వెళ్తావు. అక్కడ ఏం పట్టుకుంటావు? ఇంకేం పట్టుకోవు. బైబిల్ పట్టుకోవు, పట్టు చీర కట్టుకోవు, కేజీ బంగారం వేసుకోము, ఏం లేదు. ఏముందట? తెల్లని వస్త్రం. ఆ తెల్లని వస్త్రం సూచన ఏంటంటే రక్షణ వస్త్రము. ఏ వస్త్రము? అందుకే చాలామంది పాస్టర్లు అడిగినప్పుడు అంటారు, అమ్మ రోజమ్మ నువ్వు రక్షింపబడ్డావా అంటారు. అవునండి నేను రక్షింపబడ్డాను అంటారు. ఎప్పుడు అమ్మ అంటే ఏంటేదో చెప్తారు. ఎలా రక్షింపబడ్డావా అనేది తడబడతారు. అంటే చాలామంది జీవితాలకు కలిగే అనుభవాలు ఇవి. నువ్వు ఎలా రక్షింపబడ్డావు? నీ రక్షణకు సూత్రం ఏంటి? నీ రక్షణకు కారణం ఏంటి? ప్రియుల, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఆ రక్షణకు సూచన కనబడాలి. రక్షింపబడిన అనుభవంలోనికి రావాలి. ఆ రక్షింపబడిన అనుభవంలోనికి వస్తే మారు మనసు వస్తుంది. ఏ మనసు? ఇంతకుముందు తిట్టేవాడిని తిట్టాను, బూతులు ఆడేవాడిని బూతులు ఆడను. ఎందుకు? అయిపోయి కథ. ఇవాళ అంటాను పిల్లలు మంచి మాట చెప్పాడు, కథ వాడు కూడా అంటాను. మారినాం. మన మనసు ఏ మనసు? మారు మనసు. మనసు మారింది, మతం కాదు. ఇక్కడ మతమైన గొడవ వచ్చేసింది. మాట ఈ నెలంతా అదే గొడవ అవుతుంది. ఇంకెంత అవుతుందో తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మతమైన గొడవ వచ్చింది. మతం కాదు ఇది. ఏంటట? మారు మనసు. మారు మనసు అంటే మనసును మార్చుకోవటం. మారు మనసు అనుభవం. అందుకని నికోదేముతో ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఏం జరుగుద్ది? దేవుని రాజ్యం మనకు వారసుడు. మతము నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళదు. ఎవడైనా అడిగితే నువ్వు మతం అన్నాడు, మతం అంటే ఏంటి చెప్పయ్యా అనాలి. మతము అంటే ఏంటంటే మధ్యలో నుండి వచ్చింది. ఏ మధ్య నీది? మారు మనసు పొందావా? మతం మారావంటే ఇంకొక రకంగా అయిపోయింది. కాదు. కనుక మన అనుభవం ఏంటంటే మారు మనసు పొంది రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే నీ చేతికి వచ్చేది ఖర్జూరపు మట్ట, రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రము కట్టు ధరించుకున్న వాళ్ళే మధ్యాకాశంలో ఉంటారు. ఏ ఆకాశం? రక్షణ వస్త్రం లేకుండా ఆ మధ్యాకాశంలో పెళ్లి విందుకు వెళ్ళితే అక్కడ కూర్చున్నాం అనుకోండి, ప్రభు చూస్తాడు, అందరినీ చూస్తాడు. ఎవడైతే రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా అక్కడికి వెళ్తున్నాడో తక్షణమే త్రోసివేయబడునని రాయబడింది. ఏం చేస్తారట? త్రోసేస్తారు. కనుక దేవుని పిల్లలారా, త్రోసివేయబడుట కాదు, మన ప్రభు మన రక్షించుట కొరకై రక్షకుడైన ప్రభు యెరూషలేము దేవాలయాన్ని దర్శించి ప్రజలు ఆరాధించే స్థలాన్ని ఆయన ఏం చేశాడు? శుద్ధి చేయడం కాదు, అక్కడ గొప్ప కార్యం చేశాడు. చూద్దామా? ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? అక్కడ ఏం చేశాడు ఆయన? మత్తయి 21వ అధ్యాయం చూద్దాం. 13 13 14 చదువుతాం. ఉన్నది.
కుంటివారును గుడ్డివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా అది స్వస్థపరిచే పండుగ. ఇది ఏ పండుగ? స్వస్థతలు జరిగేది అంట. ఎక్కడ జరిగినాయి? దేవాలయంలోనే జరిగినాయి. ప్రజలందరూ చూస్తుంటే, జనసమూహం చూస్తుంటే, శాస్త్రులు చూస్తుంటే, పరిచయులు చూస్తుంటే, వారి మధ్యలో దేవుడు మహిమ పచ్చ గుడ్డివారిని ఆయన ఏం చేశాడమ్మా? స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కాబట్టి అక్కడ వచ్చిన శిష్యులు కూడా, ప్రజలందరూ కూడా మెస్సియాను కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? మెస్సియాను తెలుసుకున్నారు. అది ఏదో వచ్చి మామూలుగా వెళ్ళిపోయారేమో. ఈయన రక్షకుడు అని, ఈయన ప్రభు అని, ఈయన రాజు అని ఆయన గుర్తు చేసుకున్నారు. కనుక అక్కడ ఆయనను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఏం చేశారు? రాజుగా. మా రాజు వస్తున్నాడు, ఆయన సాత్వికుడిగా వస్తున్నాడు, ఆయన రారాజుగా వస్తున్నాడు. రాజుగా ఆయనకు అభిషేకం జరిగింది. కనుక ఇది అభిషేకపు పండుగ, జయోత్సవానికి శిష్యులు చేశారు. ఈరోజు నీవు నేను అలాంటి విషయాల ముందు సాగాలి. తరువాత ఆయన ఆఖరిగా చేసిన పని దేవాలయాన్ని శుద్ధి. ఎందుకు శుద్ధి చేసా? ఇంతవరకు ఆ దేవాలయం అపవిత్రంగా ఉంది, అపవిత్రమైన కార్యాలు జరిగినాయి, వ్యాపారం జరిగింది, రూకలు మార్చారు, బలిపీఠాలను పడగొట్టారు, వారి ఇష్టానుసారంగా చేశారు. అలాంటి స్థలాన్ని ప్రభు ఏం చేశాడట? తన ప్రజల కొరకు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. దేవాలయం శుద్ధి చేశాడు. కనుక అప్పుడు ఆ దేవాలయం ప్రజలు వచ్చి ఆయన ఆరాధించారు. కనుక దేవుని పిల్లలు ఈరోజు నీ హృదయం అనే దేవాలయాన్ని శుద్ధి చేయుటకే ఈ పండగ. ఏ పండగ అమ్మా? ఈ పండగ. ఏ పండగ? పండగ కాదు. కాబట్టి దేవుడు ప్రభు వచ్చేటట్టుగా నీ హృదయమైన ద్వారాన్ని తెరవాలి, అంతే. ఆ ద్వారాన్ని తెరిస్తే లోపలికి వస్తాడు. అపవిత్రమైన వాటన్నింటిని కూడా బయట హాడేస్తాడు. అందుకని అన్నాడు, లోపల నుండి బయటికి వచ్చినది మనుషుల్ని, బయటి నుండి లోపలికి వెళ్ళినది కాదు మనిషిని అపవిత్రపరిచి. లోపల నుండి వచ్చేది ఎన్నున్నాయి? 7 8 కదమ్మా? 13 ఉన్నాయండి. అన్ని గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ గూడు విప్పాలి, సాలెగూడు. ఆ విప్పుడ కొరకే యేసు ప్రభు వారు మన మందిరానికి వస్తున్నాడు. ఏ మందిరం? ఈ మందిరం వైతేరి మందిరం కాదు. ఏ మందిరం? నీ మందిరం దగ్గరికి వచ్చి తట్టాడు. తెరుస్తావా? తెరుస్తావా? ఇంకా కఠినంగానే ఉంటావా? నీటిలో రాయి కరగదట, నీటి ఒడ్డున ఉన్న చెట్టు ఫలించుద్ది. హల్లెలూయా చెబుదా? నీటిలో రాయి ఎన్ని సంవత్సరాలున్నా కరగదు, కానీ నీటి యోరన నాటబడిన చెట్టు ఫలించు. అలాగా ఈ జయోత్సవ పండుగ రోజు నీ హృదయమైన కవటి దగ్గర ఆయన నిల్చుని తట్టుచున్నాడు. ఇప్పుడే నీ హృదయాన్ని తెరువు. అపవిత్రమైన 10 13 బయటికి వెళ్ళిపోయి ప్రభు నిన్ను శుద్ధి ఏం చేస్తాడు? దేవాలయాన్ని శుద్ధి చేసిన ప్రభు ఈ 2026వ సంవత్సరం జయోత్సవ పండుగ రోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడు. ఇంకా కఠినంగా ఉండకు, అపవిత్రంగా ఉండకు. పిల్లలు దేవుని స్తుతించారు, శిష్యులు దేవుని స్తుతించారు, జనసమూహం ఆయన ఆరాధన చేశారు. అదే స్థలంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. ప్రజలందరూ కూడా మెస్సియాను కనుగొన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి దేవాలయాన్ని ప్రభు ఏం చేశాడు? ఈ శుద్ధి నీకు నాకు అవసరం. పాత నిబంధన ప్రకారం శుద్ధీకరణ ఉండేది. మందిరానికి వచ్చే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా గంగాళంలో కడుక్కొని వచ్చి ఆలయంలో కూర్చోవాలి. సంవత్సరానికి ఒకసారి పాప పరిహార బలులు అర్పించేవారు. అవి ఏమీ కూడా లేకుండా యేసు ప్రభు ఒక్కడే నీ కొరకు నా కొరకై మనందరి నిమిత్తము ఆయన ఒకేసారి బయలైపోయి రక్షణ కార్యం జరిగించడం కొరకై యెరూషలేము దేవాలయాన్ని దర్శించాడు. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాను, నన్ను దర్శిస్తున్నాను.
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. అందరూ, కొందరే కాదు, కొందరు కాదమ్మా, అందరూ అన్నాడు. అందరిలో నేను కూడా ఉన్నాను, నీవు కూడా ఉన్నావు. దేవుడు అనుగ్రహించి ఈ మహిమను పొందాలి అంటే ప్రభు వైపు చూడాలి, ఆయన ప్రేమ ప్రణాళికను గుర్తించాలి. అపవిత్రంగా ఉన్న నిన్ను నన్ను శుద్ధి చేయటకు పవిత్రపరచుటకై ప్రభు అపవిత్రమైన జంతువు మీద కూర్చొని యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆ దేవాలయాన్ని ఆ శుద్ధి ఈరోజు మనకు రక్షణ ఇచ్చింది. రక్షణ ప్రణాళిక ఇది. ఏ ప్రణాళిక? ఈ ప్రణాళిక నీవు ఉంటే ఇప్పుడే నీ పాపాలు, ఇప్పుడే నిన్ను నీవు ప్రభు దగ్గరికి రా. ఆయనకు విరోధమైంది ఏది ఉన్నా సరే, అది ఒక్కటైనా సరే, రెండైనా సరే, ఏదైనా సరే క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ కఠినంగా ఉంటే ఆయన మాట విననొల్లని వారిని అంటాడు, వారిని దూరము విననొల్లని వారు అన్నాడు. దేవుని మాట వింటే మేలు జరుగుద్ది. దేవుని మాట వింటే జీవనలు వస్తాయి. దేవుని కొరకు జీవిద్దాం. ఇటు జీవన విధానాన్ని దేవుడు మనకు దయచేయను కాక. తల ఉంచుదాం. దేవుడి మాటలు దీవించునుగా. తల ఉంచుదాం.